మెక్సికోలో 1000 ఏళ్ల నాటి మానవేతర మమ్మీస్ బయటపడ్డాయి. వీటిని ఏలియన్స్ బాడీగా, వీటి నమూనాలు 1000 ఏళ్ల కిందటివని అక్కడి సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రజలు చూడడం కోసం ట్రాన్స్పరెంట్ బాక్సెస్లో ఉన్న మానవేతర శరీరాలను మెక్సికో కాంగ్రెస్లో ప్రదర్శనకు ఉంచారు. సో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మెక్సికోకు చెందిన జర్నలిస్ట్, యూఫాలజిస్ట్ జైమ్ మోసన్ 1000 ఏళ్ల కిందట 2 గ్రహాంతరవాసుల పురాతన శిలాజాల అవశేషాలను డయాఫామ్ ఆల్గే గనుల్లో గుర్తించారు. రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా వాటి మెథడ్ని యూజ్ చేసి నమూనాల నుండి DNA ఆధారాలుగా సైంటిస్టులు సేకరించారు. మెక్సికోలో గుర్తించబడిన ఎగిరే వస్తువులపై బ్రీఫింగ్ సందర్భంగా ఈ మానవేతర జీవుల అవశేషాలను పెరులోని కుస్కో నుంచి సేకరించిన 2 శవాలు పరిశీలన కోసం సెప్టెంబర్ 12న ప్రదర్శనకు ఉంచారు. ఈ నమూనాలు 1000 ఏళ్ల కిందటవని నిర్వాహకులు చెప్పారు. మెక్సికోలోని ఆటోనమస్ నేషనల్ యూనివర్సిటీ యుఎఫ్ఓ నమూనా అధ్యయనం చేయబడింది. మెక్సికోలోని ఆటోనమస్ నేషనల్ యూనివర్సిటీ యుఎఫ్ఓ నమూనా అధ్యయనం చేయబడిన మోసన్ మెక్సికన్ ప్రభుత్వం సభ్యులతో చెప్పారు. ఇక్కడ సైంటిస్టులు రేడియో కార్బన్ యూజ్ చేసి DNA ఆధారాలుగా గీయగలిగారు. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.